హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ విత్ శ్రీనిక. ఇంకా ఈ వీడియోలో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండేలా ఫ్యాషన్ రిలవెంటే కాకుండా హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ అండ్ ఫెస్టివల్ స్పెషల్, ఈ దివాళీ ఫెస్టివల్ స్పెషల్ రంగు కలెక్షన్ తీసుకొచ్చాను. మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో మీకు 1% యూజ్ అనిపించినా కానీ ప్లీజ్ లైక్ చేసి మోటివేట్ చేయండి. అండ్ మీ అందరి కోసం ఇంత బెస్ట్ కలెక్షన్ తీసుకున్నందుకు మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో అయితే అప్ టు డేటెడ్ అన్ని ఫ్యాషన్ రిలవెంట్ హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే మీకు కలెక్షన్ తీసుకొస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మీషోలో తీసుకున్న ఈ రంగోలీ స్టెన్సిల్ చూసారు కదా, మనకి టెంపుల్ డిజైన్లో మనకి దీని డిజైన్ చేస్తారు, అవైలబుల్ ఉన్నాయండి. ఇంకొకటి అయితే ట్రెడిషనల్గా ముగ్గు వేయడం, ఇలాంటి కలిబిలి ముగ్గు చాలా మందికి రాదు కదా, ఇంట్లో మాత్రం వేసుకోవాలనుకుంటారు. ఈవెన్ పూజా టైంలో, స్పెషల్ పూజా టైంలో కూడా వేసుకోవాలనిపిస్తే చాలా ఈజీగా జస్ట్ సెకండ్స్ ఆఫ్ టైంలో వేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ పిండి కూడా మనకి ఇందులో నుంచి బయటకు అస్సలు రాదు. మనకి 4 సైడ్స్ మనకి 1 ఇంచ్ సైజులో చెక్కతోటి సెట్ చేశారు. ఇంకా ఇదైతే మనకి 10x10 సైజ్తో 4.3 స్టార్ రేటింగ్తో మంచి పాజిటివ్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మంచిగా ట్రెడిషనల్ టైమ్గా, అంటే స్పెషల్ అకేషన్స్ కానీ పూజ కానీ ఉన్నప్పుడు మన ఇంట్లో ఎక్కడైనా డెకరేట్ చేసుకోవాలనుకున్నా, పూజా గది దగ్గర మనం ఇంకా అలంకరణ ఎక్కువ చేయాలనుకున్నా, ఇలాంటి రంగోలీ స్టెన్సిల్స్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే తీసుకొచ్చాను. ఎస్పెషల్గా ఈ దీవాళీ టైంలో రంగోలీ వేయాలని చాలామంది అనుకుంటారు. టైం లేకుండా కొంతమంది, లేకపోతే వేయడం రాని వాళ్ళు కొంతమంది అలా ఆలోచిస్తుంటారు. ఈ స్టెన్సిల్స్తో మీరు నవరాత్రి టైంలో కానీ, సంక్రాంతి టైంలో కానీ, దీవాళీ టైంలో కానీ, మన ఇంట్లో ఇంకా స్పెషల్ అకేషన్స్ కానీ, రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ చాలా ఈజీగా మీరు ఇంట్లో డెకరేషన్ పర్పస్లో ముగ్గులు వేసుకోవచ్చు. చాలా అందంగా వేసుకోవచ్చు. అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. ఈ రంగోలీ ఇంకా మనకి ఇక్కడైతే ఒకటే బాక్స్ మనం స్టిక్కర్స్ లాగా కూడా యూస్ చేసి పంపించారు. పర్మనెంట్ కూడా ఉంటాయి. ఇవైతే నేను ఇక్కడ మీకు చూపించేవి టెంపరరీ అండి. ముగ్గుని బాగా ఈజీగా హ్యాండిల్ కూడా చేసుకోవడానికి ఇందులో మనం ముగ్గు పోసుకొని చిన్నగా మనం ఒక్కొక్క లైన్ లాగా వేసుకోవచ్చు, లేదంటే 4 లైన్స్ వేసుకోవచ్చు, 5 లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఈవెన్ కాంపిటీషన్ కానీ సంక్రాంతి టైంలో అయితే మనకి 5 డేస్ మనం రంగోలీ వేస్తూనే ఉంటాము. సో అలాంటి టైంలో వాళ్ళు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. కాంప్లిమెంటరీ గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ముగ్గు పొడి పింక్ అండ్ వైట్ కలర్ కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ స్టెన్సిల్ సెట్ అంతా ఎలా వచ్చేసిందో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను గిరక అండ్ పాదాలు తీసుకున్నాను. ఈ గిరక అయితే ఇందులో మనకి లైన్ వైజ్గా ఉంటుంది, డిజైన్ వైజ్గా ఉంటుంది. ఈ సెట్ అంతా కూడా నాకు 403 రూపీస్లో వచ్చేసింది. ఫస్ట్ ఇందులో మనకి ఈ 403 రూపీస్లో ఒకటి కాంప్లిమెంటరీ బాక్స్ ఇచ్చారు, అలాగే ముగ్గు ఇచ్చారు. ఈ గిరక చూద్దాము. గిరక అయితే మనకి ఈ డిజైన్లో వస్తుంది. జస్ట్ రోల్ చేస్తే చాలు. మనకి కడప దగ్గర కానీ, లేదంటే మనకి ఇక్కడ వాల్ దగ్గర ఏదైనా డెకరేషన్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో లలితా పారాయణం కానీ, ఏదైనా వ్రతం సత్యనారాయణ పూజ కానీ అలాంటి టైంలో ఇలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇందులో పిండే కాకుండా మనం కలర్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే హోల్ సైజ్ చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇదైతే పాదాలు. కృష్ణాష్టమి రోజైతే మనం పాదాలు డెకరేట్ చేసుకుంటాం కదా ఇంట్లో, ఫ్లవర్స్తో కానీ, ముగ్గుతో కానీ, కలర్స్తో కానీ చాలా ఈజీగా ఇలా మనం ఒక్కసారి లేదంటే పూజా గదిలో చాలు కృష్ణుని పాదాలు, లేకపోతే ఇంట్లోకి ఎంటర్ అయినట్టుగా కూడా వేసుకోవచ్చు. అసలు ముగ్గే వేయడానికి రాని వాళ్ళకి 5 లైన్స్ కానీ, 6 లైన్స్ కానీ, సింగిల్ డిజిట్ కానీ వేసుకోవడానికి ఇందులో పిండి కూడా ఈజీగా వేసుకోవచ్చు. మీరు బియ్యం పిండి వేసుకోవచ్చు, ముగ్గు పిండి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మనకి 5 లైన్స్ వస్తాయి. 5 లైన్స్ అవసరం లేదు, సింగిల్ లైన్ కావాలనుకుంటే సింగిల్ లైన్ కూడా ఉంటుంది. ఈ 403లోనే నాకు ఈ 2 పైప్స్ కూడా వచ్చాయి ముగ్గు వేసే. అండ్ ఇందులో కూడా కొన్ని నాకు 2 రంగుల స్టెన్సిల్ కూడా వచ్చాయి. అవి కూడా చూద్దాము. ఇది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది చూసినట్టయితే సింగిల్ లైన్గా యూజ్ చేయొచ్చు. గ్రీన్ కలర్ అయితే 2 in 1గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ 403 సెట్లోనే మనకి రోలర్స్ అండ్ ఈ 5 లైనర్స్, అదే కాకుండా ఇక్కడ మనకి పెన్ ఫిల్టర్ కోంబో కూడా వచ్చింది. ఇవి అలాగే మనకి జాలి సెట్ ఉంటుంది కదా, అంటే నెట్టెడ్ జాలి, పిండి వడబోసే జాలి సెట్స్ కూడా వచ్చాయి. అవి తర్వాత చూపిస్తాను. ఇక్కడ నేను ఇవి చూస్తున్నారు కదా, మనకి వుడెన్తో ప్రిపేర్ చేసిన 8 రంగోలీ స్టెన్సిల్స్ వచ్చాయి. ఇందులో నాకు సెట్ ఆఫ్ 8 131 రూపీస్లోనే వచ్చాయి. ఇవన్నీ కూడా మనకి రీయూజబులే.
చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. నేను ట్రెడిషనల్‌గా ఉండేలా డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కువగా దీపాలు, పాదాలు, లోటస్ లేకపోతే చాలా జిగ్‌జాగ్‌గా ఉండే రంగోలీ సెలెక్ట్ చేసుకున్నాను. 4.5 స్టార్ రేటింగ్‌తో చాలా బాగున్నాయి. చాలా సింపుల్‌గా యూజ్ చేయొచ్చు అండ్ వీటిని స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ తక్కువ ప్రైస్‌లోనే వచ్చేసాయి. నాకైతే దీనితోటి కూడా మనం రంగోలీ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ రిఫరెన్స్ పిక్ కూడా షేర్ చేస్తాను. ఇంకా ఈ దీపం అయితే మనకి దివాళీ టైంలో బాగా యూస్ఫుల్గా ఉంటుందనిపించింది. మనం ఇందులో కలర్స్ యూజ్ చేయొచ్చు అండ్ దీని చుట్టూరా కూడా మళ్ళీ ఫ్లవర్స్తో కూడా క్రియేటివ్గా డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఈ ఒక్కొక్క షేప్ కూడా మనము రిపీటెడ్గా కూడా రంగోలీ టైప్లో కూడా వేస్తే మనకి చాలా పెద్ద రంగోలీగా కూడా ఉంటుంది. ఓవరాల్గా ఇలా ఉన్నాయి ప్యాటర్న్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ వైబ్స్లో ఉండేలా ప్యాటర్న్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ టైంలో బాగా యూస్ఫుల్గా ఉంటుందని. ఇంకా ఇందాకటి సెట్లో 403 రూపీస్లో జాలీ సెట్స్ వచ్చాయని చెప్పాను కదా, అవి ఇవేనండి. ఎలా వచ్చాయో ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా ఈ జాలీలు అయితే మనకి 8 ఇంచెస్ సైజులో వచ్చాయి. చాలా పెద్దగా ఉంది. పూజ రూమ్లోనే కాకుండా మనకి ఇంటి గుమ్మం దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ మనం వీటితో మనం ఈజీగా ముగ్గు వేసుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇవి కూడా మనకి రీయూజబుల్ అండి. అన్నీ కూడా రంగోలీ అనగానే మనకి ట్రెడిషనల్గా అంటే నవరాత్రి ఫెస్టివల్, దివాళీ ఫెస్టివల్, సంక్రాంతి ఫెస్టివలే కాకుండా ఉగాది ఇలా ఫెస్టివల్స్కి యూస్ఫుల్గా ఉండేలా ఆ ఫెస్టివల్కి రిలవెంట్గా ఉండేలా డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జాలి. ఇక్కడ జాలి మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఆ పికాక్ డిజైన్ నుంచే మనకి ముగ్గు అనేది కిందికి వస్తుంది. పైనుంచి అయితే సపరేట్గా పోదు. పింక్ కలర్ ఉన్న దగ్గర పోదు. ఓన్లీ వైట్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా అక్కడే. దీన్ని మనం ఆ సెట్లో కాకుండా స్పెషల్గా కొనాలి అనుకుంటే మనకి 163 రూపీస్లోనే ఈ 8 సెట్స్ కూడా వస్తాయి. సపరేట్గా కూడా కొనవచ్చు. నేను సెట్లో అయితే తీసుకున్నాను. నాకు ఆ 403 రూపీస్లోనే ఈ సెట్స్ అన్నీ వచ్చేసాయి. అండ్ వీటికి కూడా మంచిగా 3.9 స్టార్ రేటింగ్తో చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉన్నాయి. ఇంకా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి రంగోలీ టైము ఏదైనా న్యూ ఇయర్ టైంలో కానీ ఎక్కువ టైం తీసుకొని వెయ్యలేము అనుకున్న వాళ్ళు జాబ్ హోల్డర్స్ కానీ సింపుల్గా కలర్ఫుల్గా కూడా వేసుకోవచ్చు. వీటినే రిపీటెడ్గా కూడా మనం రౌండ్ షేప్లో వేసుకుంటే కూడా మనకి రంగోలీ లాగా కూడా కనిపిస్తుంది. సింగిల్ పీస్ వేయకుండా దాని చుట్టూరా కూడా మనం క్రియేటివ్గా యూజ్ చేయొచ్చు. ఇవి ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేసిన ఈ రంగోలీ స్టెన్సిల్స్ అయితే చూసేయండి. ఇవి అయితే మనకు అస్సలు కొంచెం కూడా డ్యామేజ్ అవ్వవు. మేబీ జాలివన్నా కొంచెం డ్యామేజ్ అవుతాయేమో కానీ ఇవైతే కొంచెం కూడా డ్యామేజ్ అవ్వవు. ఇక్కడ నాకు సెట్ ఆఫ్ 6 వచ్చేస్తాయి. అన్నీ కూడా మనకి బిలో 200 అంటే 100 నుంచి 150 రూపీస్లోనే ఈ రంగోలీ ఫిల్లింగ్స్ అన్నీ కూడా మనకి లేజర్ కట్తో డిజైన్ చేశారు. అన్నీ కూడా ప్లాస్టిక్తో మనకి ప్రిపేర్ చేశారు. ఇవైతే మనకి సైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని హార్జెంటల్గా, కొన్ని వర్టికల్గా. ఇవైతే నేను న్యూ ఇయర్ అప్పుడు యూజ్ అవుతుందని చెప్పి ఈ లేటెస్ట్ మోడల్స్ తీసుకున్నాను. బర్త్డే అని, వెల్కమ్ అని, శుభ్ లాభ్, ఇలా దీపాలు, ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా కొంచెము దీవాళీ టైంలో, న్యూ ఇయర్ టైంలో యూస్ఫుల్గా ఉంటుంది. త్వరగా చేసేసుకోవచ్చు. మనకి కూడా టైం సేవింగ్ అవుతుందని చెప్పి ప్లాస్టిక్ క్వాలిటీలో తీసుకున్నాను. ఇందులో నుంచి మనకు పిండి కూడా బయటకు రాకుండా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇంచెస్ హైట్ కూడా ఇచ్చారు. ఇవి కూడా మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. బటర్ఫ్లై, ఇలా ముగ్గు షేప్లో, ఇలా చాలా రకాల ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఈ దివాళీ టైం అనే కాకుండా ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్నా, స్పెషల్ డేస్ ఉన్నా, ఈవెన్ ఫ్రైడేస్ ఉన్నా, కడప మీద కూడా ఈ చిన్నవి ఉన్నాయి కదండి రంగోల్ కిట్స్తో మనం కడప మీద కూడా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవే కాకుండా మన ఇంట్లో వెడ్డింగ్ కానీ, వెడ్డింగ్ అకేషన్స్ అంటే మీకు ఐడియా ఉంది కదండి. పెళ్లి కూతుర్ని చేయడము, లేకపోతే గౌరీ పూజ చేయడము, విసురాళ్ళు, అలా చాలా రకాల పూజలు ఉంటాయి కదా. అలాంటి టైంలో కూడా ఆ సెట్ దగ్గర మనం అందంగా డిజైన్ చేయాలి అనుకుంటే ఈ రంగోలీ స్టెన్సిల్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అసలు పిండితో సంబంధం లేకుండా ఇంకా ఏమైనా కావాలా అంటే జస్ట్ ఇంకా ఈజీ మెథడ్లో కలర్స్ ఫిల్ చేయాలంటే ఇంకా ఇవైతే మీకు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి ఫిల్లింగ్ రంగోలీ సెట్స్ అండి. 8 ఇంచెస్ సైజులో నాకైతే సెట్ ఆఫ్ 190 రూపీస్లోనే వచ్చేసాయి. ఇదంతా కూడా వుడ్తో చేసిన లేజర్ కట్ ప్రీమియం డెకర్ ప్రోడక్ట్స్. ఇందులో మనకు నచ్చిన కలర్ ఫిల్ చేయొచ్చు.
అండ్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ మనం ఇదే తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఒకటే మనకు డిజైన్ పెద్దగా కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా యూస్ఫుల్గా ఉంటుంది. స్కూల్స్లో కానీ ఈవెన్ మనకి ఫంక్షన్ హాల్లో కానీ డెకరేట్ చేయాలి, పెళ్ళి పందిరి దగ్గర కానీ లేకపోతే గౌరీ పూజ చేసేటప్పుడు కానీ పెళ్ళి హడావిడిలో మనం ఉంటాం కదా, మనకి ఎక్కువ టైం ఉండదు. ఇలాంటివి ఇస్తే మనకు చిన్న పిల్లలు కూడా వీటిని ఈజీగా ఫిల్ చేస్తారు. మనం నచ్చిన కలర్స్తో ఫిల్ చేయొచ్చు. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇందాకటి అయితే మనం రంగోలి వేసాక మళ్ళీ క్లీనింగ్ చేయడం కూడా పని ఉంటుంది. ఇవైతే మనం జస్ట్ తీసి ఇందులో ఉన్న పౌడర్ మనం పారబోస్తే చాలు. ఇంకా ఈజీగా మనకి రిమూవింగ్ కూడా ఎక్కువ పని లేకుండా ఉంటుంది. ఇవైతే అసలు కలర్సే కాకుండా జస్ట్ ఇంకా ఈజీగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి కూడా నేను ఇంకా ఇందులో వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు ముగ్గుతో కానీ కలర్స్తో కానీ చూపించాను కదా. ఇంకా ఈజీగా ఉండాలి, జస్ట్ వాటిని మనము క్రాకరీ సెక్షన్ దగ్గర కానీ, డైనింగ్ టేబుల్ దగ్గర కానీ, టీవీ యూనిట్ దగ్గర కానీ ఇంకా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అలాంటి కిట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇంకా వర్టికల్గా కొంచెం మనము ముగ్గులు వేసేటప్పుడు సైడ్ బార్డర్స్ కావాలి, అవి కూడా ఫిల్అప్స్కి అంటే ఈ ప్యాటర్న్స్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. రంగోలీ వేసినప్పుడు సైడ్ బార్డర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఇంకా క్రియేటివ్గా యూజ్ చేయాలి. అవి కూడా అవి ఎలా వేయాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు. వీటితో మనం ఈజీగా దీన్ని మనం ఎంత పెద్ద లైన్ వేయాలంటే ఒకదాని పక్కన ఒకటి అన్నట్టుగా పెట్టాలి. అలా మనకి సైడ్ బార్డర్స్ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. ఇవి కూడా మనకి 150 రూపీస్లోనే వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఇక్కడ నాకు సెట్ ఆఫ్ 10 వచ్చేసాయి. చూస్తున్నారు కదా, వర్టికల్ మోడల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా కడప దగ్గర కూడా మనకి మెయిన్ లైన్ కావాలనుకున్నా కానీ వేసుకోవచ్చు. లేదు మేము కడప మీద కలర్స్తో వెయ్యాలి అనుకుంటున్నామంటే కూడా ఇది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. తులసి కోట దగ్గరే కానీ ఎక్కడైనా ఈవెన్ మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ అయినప్పుడు ఒక వాల్కి సన్నగా లైన్ వేయాలనుకున్నా కానీ ఇది మనకి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ప్లాస్టిక్ మెటీరియల్ వలన ఇవి మనం కడగడం కూడా కడుక్కోవచ్చు, పాడవవు. వుడ్ తోటి అయితే కొంచెం పాడవుతాయేమో అని చెప్పి వాటిని క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇవైతే మనకి వాష్ కూడా చేసుకోవచ్చు. మనం డిష్ వాష్ ఎలా క్లీన్ చేసుకుంటామో అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చాయి. ఈ సైడ్ బార్డర్స్ అయితే నాకైతే స్పెషల్గా బాగా నచ్చాయి. లేదు వీటిని మెయిన్ ముగ్గుగా కూడా యూస్ చేసుకోవచ్చు. అన్నింట్లో కూడా మనకి కాంబోస్ అవైలబుల్లో ఉంటాయి. అంటే మనకి సెట్ ఆఫ్ 6, 8, 12 అనేది. అండ్ డిజైన్స్ కూడా దాన్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదండి, అసలు ముగ్గుతో సంబంధం లేకుండా రంగోలీ లాగా క్రియేట్ చేయాలనుకుంటే ఈ యాక్రిలిక్ మెటల్తో తయారు చేసిన కుందన్ రంగోలీ సెట్ చూసేయండి. ఇవి కూడా మంచి పాజిటివ్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఉన్నాయి. డ్యామేజ్ అవ్వవు, కింద పడినా బ్రేక్ అయితే అవ్వవు. మరీ బాగా హైట్ పైకి నుంచి వేస్తే మాత్రం బ్రేక్ అవుతాయి. దీనిపైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. ఇలాంటి వాటిని మన ఇంట్లో ఫోటోషూట్ టైంలో కానీ, ఇందాక చెప్పాను కదా వెడ్డింగ్ అకేషన్స్ టైంలో కానీ, ఒక గోడ సైడ్ కానీ, క్రాకరీ కానీ, కిచెన్ దగ్గర కానీ, గృహప్రవేశం అప్పుడు కానీ, మనము ఎక్కడ డెకరేట్ చేయాలనుకున్నా వీటిని మనం క్రియేటివిటీగా ఇందులో చాలా రకాల షేప్స్ వచ్చాయి. నేను కొంచెం నా ఐడియా ప్రకారం డిఫరెంట్గా వేశాను. ఇందులో కూడా మనకి 5 డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.